వార్తల వివరాలు చూస్తే బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజున అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ మహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలన్నీ సిద్ధిస్తాయనేది భక్తుల విశ్వాసం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 7వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిద్ధి ఉందంటున్నారు వేద పండితులు. అమ్మవారు మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారని, దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించిందని అంటున్నారు. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారని, శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే అంటున్నారు వేద పండితులు. అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారడం, ఏ కోరికల కోసమైతే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. సా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు సర్వేశ్వరీ. ఈ రోజున ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి కనకదుర్గాంబ మహాచండీ స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చండీదేవి అంటే లోకంలో రాక్షస సంహారం చేసి విశిష్టమైనటువంటి శాంతిని నెలకొల్పడం కోసం వచ్చినటువంటి తల్లి చండీ పరమేశ్వరి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. చండముండాసుర సంహారం చేసి చండీదేవిగా ఆమె సుప్రసిద్ధురాలైంది కనుక ఆ అమ్మవారి అనుగ్రహం కోసం దేవీ ఉత్సవాల యందు చండీ సప్తశతీ పారాయణ, చండీ సప్తశతీ హవనం తప్పనిసరిగా జరుపుతారు. చండీ అంటే శాంతిని ప్రసాదించేటువంటి తల్లి. ఆమె ఉగ్రరూపంతో ఉంటుంది. లోకానికి విశిష్టమైనటువంటి శాంతిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క సందర్శనం చేత శత్రుబాధలు, రణబాధలు, రుణబాధలు, రోగబాధలు, సర్వ విధమైనటువంటి కష్టములు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే జీవనం అనేటువంటిది ఒక జీవికను ప్రసాదిస్తుంది అమ్మవారు. చక్కటి ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వ్యవసాయం, ఇట్లా ఒక చక్కటి వృత్తిని ప్రసాదించి, అలాగే అమ్మవారి అనుగ్రహంతో సకాలంలో వివాహాలైతాయి, సత్సంతాన లబ్ధి కలుగుతుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త శుభాలు కలుగుతాయి. ధార్మికమైనటువంటి సర్వాభీష్టాలను అమ్మవారు ప్రసాదిస్తుంది. సత్యధర్మాలకు ప్రాధాన్యత ఇచ్చి నడుచుకునే వారిపై ఆ అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా కలిగి ధర్మార్థ కామాలను ఐహికంగా ప్రసాదిస్తుంది. ఆముష్మికంగా ముక్తిని ప్రసాదించేటువంటి తల్లి చండీదేవి. చండీ అమ్మవారి దర్శనం చేసుకొని శాంతి వైభవాలతో, సౌఖ్యానందాలతో తొలతోగలరు. శ్రీమాత్రే నమః. ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని అక్టోబర్ 4వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. చాలా ఆలోచించి ఈ పథకానికి పేదల సేవలు అనే పేరు పెట్టామని ఉద్ఘాటించారు. ఏదైనా కారణాల వల్లనైనా ఎవరైనా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినట్లయితే వారి సమస్యలను పరిష్కరించి అనంతరం వారిని సైతం లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ 6 హామీల అమలుపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. సభలో మరో సంక్షేమ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చాలా ఆలోచించి పేదల సేవలో అనే పేరు పెట్టామని తెలిపారు. ప్రతి నెల పింఛన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతృప్తినిస్తోందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. 2.9 లక్షల మందికి 15,000 రూపాయలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయన్న చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని చెప్పామని ఉద్ఘాటించారు. నాడు చెప్పాము, నేడు చేసి చూపుతున్నామని తేల్చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో ప్రతి ఏడాది 15,000 ఇస్తామని ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. అందుకు గాను 2.9 లక్షల మంది డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా లబ్ధిదారులుగా ఉన్నారని తెలిపారు. ఏదైనా కారణాల వల్ల ఎవరైనా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినట్లయితే వారి సమస్యలను పురస్కరించుకొని అనంతరం వారిని సైతం లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల స్కీమును వర్తింపచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకానికి 435 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 12,000ను మాత్రమే ఇచ్చేదని, తాము 15,000 ఇస్తున్నామని చంద్రబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆటో డ్రైవర్ సేవలు. ఈ కార్యక్రమంలో ఆ రోజు చెప్పాం. ఇటీవల కాలంలో స్త్రీశక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని ప్రాంతాలు అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకే అధ్యక్ష ఈరోజు రేపు 4వ తారీఖు అక్టోబర్ 1వ తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది. అక్టోబర్ 2 ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ని 4 అక్టోబర్ 4 గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీని యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం. ఎవరైతే ఆటో డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం. ఇంకొక పక్కన టోటల్గా 3,23,375 మంది అప్లికేషన్స్ పెట్టారు. అందులో ఎలిజిబిలిటీ అనేది చూసిన తర్వాత 2,90,234 మంది ఎలిజిబుల్ అయ్యారు. అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జెన్యూన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా 100% అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రాజధాని అమరావతిలో భారత అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలను ప్రారంభించే విధంగా చర్యలను తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలియజేశారు. రాజధాని అమరావతిలో భారత అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. భారత బార్ కౌన్సిల్ ట్రస్టుకు చెందిన న్యాయ విద్యా పరిశోధనకు అమరావతిలో ఐఐయు ఎల్ఈఆర్ స్థాపనకు సంబంధించిన బిల్లును శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఏపీలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్కు ఐఐయు ఎల్ఈఆర్ మంజూరు చేయించారని చెప్పారు. దీనిపై ప్రత్యేక చొరవను చూపిన గవర్నర్కు ఆంధ్రుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 55 ఎకరాలను కేటాయించిందని వివరించారు. ఇందులో చదరపు మీటరుకు రూపాయి చొప్పున 60 ఏళ్ల పాటు లీజుకు కేటాయించినట్లు అన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. ఇందులో దాదాపు 20% సీట్లు రాష్ట్రంలోని వారికే ఇవ్వాలని బిల్లులో పొందుపరిచామని చెప్పారు. కేవలం న్యాయ విద్య కోసమే కాకుండా పరిశోధనలకు కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఒక వరల్డ్ క్లాస్ లా యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలనేది మేము అనుకున్న అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా ఒక యూనివర్సిటీ కాకుండా ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్, సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని అధ్యక్ష. దీనికోసం ప్రత్యేకంగా 55 ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతిలో దీనికోసం ల్యాండ్ కూడా ఇప్పటికీ కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. అర్జెన్సీ మ్యాటర్ ఉంది కనుక గతంలో మేము అసెంబ్లీ లెజిస్లేచర్ సెషన్ లో లేదు కనుక ఆర్డినెన్స్ ఇచ్చి ప్రక్రియ ప్రారంభించాను అధ్యక్ష. ఇప్పుడు ఆ చట్టం చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష. ఇక్కడ ఒక స్పష్టమైన పాయింట్ అధ్యక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇచ్చిందో అది తప్పనిసరిగా పాటిస్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పిల్లలకి ఒక 20% సీట్లు రిజర్వేషన్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. ఎట్లయితే గతంలో నల్సార్ హైదరాబాద్ కి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి లీగల్ ఎడ్యుకేషన్ ఫ్రెటర్నిటీని ప్రోత్సహించారు, అదే విధంగా చేయాలనే లక్ష్యంతో ఈ యూనివర్సిటీ ఇప్పుడు అమరావతిలో ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ ఈ బిల్ కి ఆమోదం తెలపాలని సభాముఖంగా కోరుతున్నారు అధ్యక్ష.
సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం దేశ పటంలో సువర్ణ అక్షరాలతో నిలవబోతుందని సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికం, పర్యాటకం కలిసిన విజయవాడ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సినిమాలకు రాజధాని అయిన విజయవాడలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో మంది తోడ్పాటు ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతిలో నిర్మించబడే హాస్పిటల్స్ ను త్వరలో పూర్తి చేస్తామని కూడా తెలిపారు. విజయవాడ ఉత్సవ సందర్భంగా గొల్లపూడి సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. బాలకృష్ణ రాకతో ఎగ్జిబిషన్ సందడిగా మారింది. జై బాలయ్య నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. సభా వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు బాలకృష్ణ ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ముత్తవరపు మురళీకృష్ణ, ఎంపీ కేశినేని చిన్ని, మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాదులకు బాలకృష్ణ అభినందనలు తెలిపారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఆధ్యాత్మికం, పర్యాటకం కలిసిన ఈ సభకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ 46 రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. విజయవాడ ఉత్సవంలో కళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కితాబునిచ్చారు. కళకు చావు లేదు, కళలను నేటి తరం వారికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కూచిపూడి, తోలుబొమ్మలు కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందాయన్నారు. అలాగే సినిమాలకు రాజధాని అయిన విజయవాడలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో మంది తోడ్పాటు ఇచ్చారని గుర్తు చేశారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని, అమరావతిలో నిర్మించబడే హాస్పిటల్ను త్వరలో పూర్తి చేస్తామని కూడా తెలిపారు. అమరావతికి బ్రాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నా సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం దేశ పటంలో సువర్ణాక్షరాల్లో నిలవబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశని మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ, వేరో పువ్వుల హారాన్ని, రాత్రిలో సూర్యుని చూడాలా, జాతరతో స్వాగతమే పాడారా, శారద వీణా, శారద వీణా రాగ చంద్రిక, పులకిత శారద రాత్రము, శారద వీణా రాగ చంద్రిక, పులకిత శారద రాత్రము, నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము. చతుషష్టి కళలకు గానం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి దోహదపడిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశం అని చెప్పుకొని గర్వపడాలి. నిజమే, మన దేశం గొప్పదే, కళ గొప్పదే, కళకి చావు లేదు. అటువంటి కళలను పునరుద్ధరించడానికి నేటి తరం వాళ్లకు తెలియజేయడానికి ఈనాడు వాళ్ళ కృష్ణా జిల్లాలో ఇక్కడ జరుపుకుంటున్నాం. కానీ మన కృష్ణా జిల్లా నడి మన చుట్టుపక్కల చూస్తే మళ్ళీ కూచిపూడి ఉంది, అలాగే ఈ మన ఈ బొమ్మలు తోలు బొమ్మల ఆట, తోలు బొమ్మల ఆటలకి అయితేనేమి అన్నిటికీ ఎంతో ప్రసిద్ధమైన మన ఈ కృష్ణా జిల్లా, అందున ఇక్కడ విజయవాడలో ఈ కార్యక్రమం జరుపుకోవడం ముఖ్యంగా చెప్పారు. సినిమాలకు కూడా ఇది ఒక కేంద్ర బిందువు అని విజయవాడ. నాకు ఆ రోజులు గుర్తొస్తాయి. నేను అప్పుడు ముఖ్య కేంద్రంగా ఉంటూ ఇక్కడి నుంచే పంపిణీదారులు అయితేనేమి, లేకపోతే సినిమా యాజమాన్యం వారు అయితేనేమి ఎంతో ఈ సినిమా పరిశ్రమలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించి రాష్ట్ర అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. తప్పకుండా ఈ యొక్క ఆయనకున్న అనుభవంతో అయితేనేమి, లేకపోతే ఆయనకున్న పరిజ్ఞానంతో అయితేనేమి ఈ యొక్క రాష్ట్రం త్వరగతిన ముందడుగున
మన భారతదేశపు పట్టంలోనే సువర్ణాక్షరాలతో లిఖింపబడిలా త్వరగతిన అభివృద్ధి చెందుతుంది అని సందర్భంగా తెలియజేసుకుంటారు. పర్యాటక రంగంతోనే రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమెరికాలోని గ్రాండ్ క్యానియన్కు దీటుగా గండికోట, గుజరాత్లోని కచ్ తరహాలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తిరుమల, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాల్లో వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు. పర్యాటక రంగంతోనే రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యాటక రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యాటక ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం నిలిచి ఉండే ఒకే ఒక్క ఇజం టూరిజం మాత్రమే అని అన్నారు. ప్రపంచ దేశాలు పర్యాటకం ద్వారా $2.6 ట్రిలియన్ ఆదాయం పొందుతున్నాయన్నారు. వాటితో పోలిస్తే అపారమైన అవకాశాలు ఉన్న మన దేశం, ముఖ్యంగా మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రస్తుతం 80% ఉన్న పర్యాటక రంగ వృద్ధిని 20% తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో వేగంగా అనుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 10,600 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, రానున్న 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కొత్త హోటల్ గదులను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. అలాగే అరకు, పాడేరు, విశాఖ, తిరుపతి, రాయలసీమ వంటి పర్యాటక ప్రాంతాల్లో 10,000 హోమ్ స్టేలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంపై ఈ సందర్భంగా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఋషికొండపై 450 కోట్లతో ప్యాలెస్ నిర్మించి ప్రజాధనాన్ని వృధా చేశారు. అదే మొత్తాన్ని పర్యాటక రంగంపై ఖర్చు చేసి ఉంటే లక్షల మందికి ఉద్యోగాలు లభించేవి. వారికి పాలనపై అవగాహన లేదు అంటూ ఆరోపించారు. మన సాంప్రదాయాలు కాపాడుకుంటూనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ వచ్చేవాళ్ళు ఒక రోజు ఉండి వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్కరోజు ఉండే వాళ్ళకు ఒక 3 రోజులు ఉండేట్టుగా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ క్రియేట్ చేయగలిగితే, ఒక రోజు ఉండేవాళ్ళు 4 రోజులు ఉండగలిగితే అక్కడ ఉండే హోటల్ అకామిడేషన్ కానీ, లోకల్ ఎక్స్పీరియన్సెస్ విట్నెస్ చేయడం కానీ, ఇలాంటి చాలా చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అలాంటి ప్లేసెస్లో మొన్నే టూరిజంలో చెప్పాను, వెడ్డింగ్ డెస్టినేషన్ కింద మనం తయారు చేయొచ్చు. ఆ ప్లేస్ని వెడ్డింగ్ డెస్టినేషన్ కింద తయారు చేస్తే అన్నవరం ఉంది, సత్యనారాయణ వ్రతాలన్నీ అక్కడే జరుగుతాయి, పెళ్ళిళ్ళు అక్కడే జరుగుతాయి, తిరుపతిలో కూడా జరుగుతున్నాయి. ప్రోత్సాహం, ఫిల్మ్, అదే మరిగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన 40 బౌద్ధ స్థలాలతో అంతర్జాతీయ బౌద్ధ టూరిజం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుంభమేళా తరహాలో 100 ఆలయాల్లో టెంట్ సిటీస్ కూడా మనం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. యాంకర్ హబులుగా విశాఖ, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి, వారసత్వ ప్రాంతాలుగా కొండపల్లి, కూచిపూడి ఇక్కడ పుట్టింది, ప్రపంచమంతా వెళ్ళింది. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్న కూచిపూడి ఇక్కడ ఉందని చాలా మంది తెలియని పరిస్థితి వచ్చింది. అలాంటి కూచిపూడిని కూడా మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 29వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో భద్రతా ఏర్పాట్లను సెక్యూరిటీ అధికారులు, ఏఎస్ఎల్ టీం సమగ్రంగా పరిశీలించారు. సీఎం వచ్చే దారిలో నుంచి తిరిగి వెళ్లే వరకు ఎలాంటి భద్రతా లోపాలు ఉండకూడదన్న ఉద్దేశంతో అన్ని అంశాలు పరిశీలించి అవసరమైన మార్గదర్శకాలు రూపొందించారు. ఈ నెల 29వ తేదీ మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి దాదాపు 45 నిమిషాల పాటు ఆలయంలో ఉండనున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో ఆలయంలో భద్రతా ఏర్పాట్లను సెక్యూరిటీ అధికారులు, ఏఎస్ఎల్ టీం సమగ్రంగా పరిశీలించారు. సీఎం వచ్చే దారిలో నుంచి తిరిగి వెళ్లే వరకు ఎలాంటి భద్రతా లోపాలు ఉండకూడదన్న ఉద్దేశంతో అన్ని అంశాలు పరిశీలించి అవసరమైన మార్గదర్శకాలు రూపొందించారు. ఈ సందర్భంగా అడ్మిన్ డీసీపీ సరిత మాట్లాడుతూ సోమవారం రాత్రి మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకరణ ఉంటుందన్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వం తరపున అధికారికంగా ముఖ్యమంత్రి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు ముందస్తుగా తనిఖీలు చేశామని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ఆ రోజు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా అన్ని విభాగాలతో సమన్వయం జరిపినట్లు ఆమె వివరించారు. మీడియా మిత్రులు కూడా పోలీసు, ఎండోన్మెంట్, విద్యాశాఖ, ఆర్ఎండ్బి, మున్సిపాలిటీ వంటి శాఖలతో సమన్వయం చేస్తూ సజావుగా కార్యక్రమం జరిగేలా సహకరించాలని కోరారు. టీడీపీ హయాంలో 2014 నుండి 19 మధ్య కాలంలో మత్స్యకారులకు స్వర్ణయుగమని, వైసీపీ హయాంలో వారిని గాలికి వదిలేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మత్స్యకారుల సంక్షేమంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు అచ్చెన్న సమాధానం చెప్పారు. వైసీపీ హయాంలో ఫిష్ ఆంధ్ర పేరుతో ప్రచారానికే పరిమితం అయ్యారు తప్ప క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు వృత్తి ఇచ్చేవాళ్ళం. గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీ వాళ్ళందరికీ సమావేశాలు పెట్టి మీరు చేపలు పట్టుకోవాలంటే ఏ ఐటమ్స్ కావాలి, ఆ ఐటమ్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి, ఏ కంపెనీది కావాలని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టి మనం వాళ్ళందరికీ కూడా చేపలు పట్టుకోవడానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా అందించాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం గురించి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు, కానీ ప్రజలకి, సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా తెలియచేయవలసినటువంటి బాధ్యత సభ్యుడిగా, మంత్రిగా నాపై ఉంది అధ్యక్ష. 2019 తర్వాత ఒకే పథకం అధ్యక్ష, మనం ఇచ్చినటువంటి 4,000 రూపాయలు 10,000 రూపాయలు పెంచి వేట నిషేధ సమయానికి భృతి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క మత్స్యకారుడికి ఒక బోటు కానీ, ఒక వల కానీ, ఒక వాహనం కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ప్రముఖ నేపథ్య గాయని సునీత ఇంద్రకీలాద్రిపై శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకోవడం ఒక పూర్వజన్మ సుకృతం లాంటిదని అన్నారు. అమ్మవారి సన్నిధిలోనే అమ్మవారి పాట పాడటం ఎంతో అద్భుతమైన అనుభూతినిచ్చిందని తెలిపారు. దర్శనం ఎంతో శాంతిగా, భక్తి శ్రద్ధలతో కూడినదిగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవాల్లో భాగంగా విజయవాడ వచ్చానని గాయని సునీత తెలిపారు. దర్శనం అయింది అంటే ఆ అమ్మవారి కృప. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి నవరాత్రులు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే, అమ్మ ఇంత కళగా మా అందరికీ దర్శనం ఇస్తున్నందుకు, మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అమ్మ అని చెప్పే అవకాశం అమ్మవారు, ప్రభుత్వం కల్పించారు. సో దీనికి చాలా చాలా సంతోషంగాను, అంటే తృప్తిగా అనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం విజయవాడ ఉత్సవ్ మీ అందరికీ తెలుసు, గొల్లపూడి గ్రౌండ్స్లో జరుగుతున్న సంగతి. సో అందరూ ఆ కార్యక్రమానికి కూడా విచ్చేస్తారని అమ్మ ఆశీస్సులతో ఈ 9 రోజులు, 11 రోజులు, ఇన్ఫ్యాక్ట్ ఈ 11 రోజులు కూడా ఏ అవాంతరం లేకుండా అన్నీ చక్కగా జరగాలని, భక్తులందరూ చాలా బాగా దర్శనం చేసుకోవాలి అని. నిజంగా ఉత్సవం అంటే ఉత్సవంలాగా ఉంది విజయవాడ వచ్చినప్పుడు. చాలా సంతోషంగా ఉంది. ఈ నెల 25న అసెంబ్లీలో చర్చ సందర్భంగా తలెత్తిన వివాదానికి తెరదించేందుకు కాయకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చొరవ చూపారు. తన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీసినట్లు భావిస్తున్నందున రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. సినీ నటులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఏపీ శాసనసభలో వివరణ ఇచ్చారు. 2 రోజుల క్రితం గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లిన సినిమా నటులను అవమానించారంటూ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కామినేని ప్రకటించారు. ఆ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని ఆయన కోరారు.
దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ ఇది మంచి పరిణామం అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడితో మాట్లాడి ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని చెప్పారు. కాగా కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆ తర్వాత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నాయి. ఈ క్రమంలో కామినేని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని రికార్డు నుంచి తొలగించాలని చెప్పడంతో వివాదానికి తెరపడినట్లయింది. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సముచితమైన నిర్ణయమే. మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను. ధన్యవాదాలు. ప్రోటోకాల్ వివాదంపై చర్చించిన అంశాలను మంత్రి పయ్యావుల కేశవ్ శాసన మండలిలో వివరించారు. మా స్కూలే డిఫరెంట్ స్కూల్, మా స్కూల్లో ట్రైనింగే డిఫరెంట్ అన్న పయ్యావుల మీరు ఆ స్కూల్ కాదు కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మీకు నవ్వులాటగా ఉంటుందని వైసీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. అత్యున్నత స్థానంలో ఉన్న చైర్మన్ స్థానాన్ని తాము తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని, చైర్మన్ను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదన్నారు. ప్రోటోకాల్ వివాదంపై చర్చించిన అంశాలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో వివరించారు. మా స్కూలే డిఫరెంట్ స్కూల్, మా స్కూల్లో ట్రైనింగే డిఫరెంట్, మీరు ఆ స్కూల్ కాదు కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మీకు నవ్వులాటగా ఉంటుంది అంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి పయ్యావుల మాట్లాడారు. అత్యున్నత స్థానంలో ఉన్న చైర్మన్ స్థానాన్ని తాము తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. చైర్మన్ను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదన్నారు. చైర్మన్ ప్రోటోకాల్ విషయంలో పొరపాట్లు జరిగాయేమోననే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ఇకపై ప్రోటోకాల్ పరంగా సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఎల్ఓపి గారు చాలా జాగ్రత్తగా ఉన్నారు అధ్యక్ష. ఎల్ఓపి అనగానే నేను కాదని చెప్తాను. సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. డెఫినెట్ గా నేను మార్నింగ్ ఇన్స్టిట్యూట్ చెప్పాను, మళ్ళీ కూడా రీఇటరేట్ చేస్తాను. మా స్కూలే డిఫరెంట్ స్కూలు, మా స్కూల్లో ట్రైనింగే డిఫరెంట్. అంటే మీరు ఆ స్కూల్ కాదు కాబట్టి మీకు నవ్వులాటగా ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే, డెమోక్రసీ అంటే కొత్తగా కొత్తగా ప్రజాస్వామ్యం అనే పదాన్ని వింటున్నారు కాబట్టి కామెంట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మీరు కానీ మీ చైర్కి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయాలి అనేటువంటిది ఎక్కడా కూడా ప్రభుత్వం ఇంటెన్షన్ కాదు అనేటువంటిది ఫస్ట్ క్లియర్ చేస్తున్నారు అధ్యక్ష. అన్ఇంటెన్షనల్ గా ఎక్కడైనా పొరపాట్లు ఏమైనా జరిగాయి అనేటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారు. డెఫినెట్ గా దాని మీద పరిశీలన చేస్తాం, చేసి తగిన నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది మీకు మీ ద్వారా మీ మిత్రులకు కూడా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. 8 రోజుల పాటు జరిగాయి అసెంబ్లీ సమావేశాలు. 23 బిల్లులు సభలో ప్రవేశపెట్టామని, అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని పేర్కొన్నారు. 3 బిల్లులు ఉపసంహరణ చేశామని వెల్లడించారు. అసెంబ్లీలో 6 అంశాలపై లఘు చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శాసనసభ నిరవధిక వాయిదా వేశామని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి అభివృద్ధికి చిరునామా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఉమ్మడి కృష్ణా జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మీర్ హుసేన్, కార్పొరేటర్ రెహానా నాహిద్, 12వ డివిజన్ ప్రెసిడెంట్ ఎండి రిజ్వాన్ అన్నారు. ఆటోనగర్ సమీపంలోని ఏపీఐఐసి కాలనీలో ఉన్న కౌసర్ మస్జిద్ వద్ద నిన్న సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసెంబ్లీలో మసీదులకు, ఈద్గాలకు స్థలాలకు అనుమతులు ఇవ్వాలని కోరటం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మసీదు ఈ కౌసర్ అండ్ ఇస్లామిక్ సెంటర్ను శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టడం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి సహకారంతో తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మసీదు ఏ కౌసర్ అండ్ ఇస్లామిక్ సెంటర్, లబ్బిపేట షాదీఖానా, ఈద్గా, ఉర్దూ స్కూల్స్ అభివృద్ధి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుందని, నిర్మాణంలో ఉన్నవి పూర్తి చేయకుండా ప్లాన్స్ మార్చాలి అని, నిధులు లేవు కేటాయించాలని చెబుతూ పబ్బం గడుపుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయిన దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఈ కమిటీ వారు, ఇక్కడ స్థానిక ముస్లిం పెద్దలందరూ వచ్చి అవినాష్ గారిని సంప్రదిస్తే ఆ రోజున నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వెనక ఏదైతే ఇవాళ ఈ కన్స్ట్రక్షన్ ఉందో ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది.
అదేవిధంగా యలమకుదురులో రంజాన్ పండుగ రోజున రానున్న ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో అక్కడ స్థలం కేటాయిస్తామని చెప్పడం జరిగింది. 2014 నుంచి స్థానిక ముస్లిం పెద్దలు ఈ మసీద్ కమిటీ వాళ్ళు గద్దె రామ్మోహన్ గారితో సంప్రదించడం జరిగింది. కనీసం ఏమీ రెస్పాన్స్ ఇవ్వకుండా ఇవాళ షోపుటపు రాజకీయాలు చేస్తున్నాడు. అత్యంత కోట్లకి సంబంధించిన స్థలాన్ని మైనారిటీ మస్జిద్కి ఇచ్చారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే అవినాష్ అన్న వాళ్ళిద్దరి హయాంలోనే జరిగింది. మరి 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో రోడ్డు గురించి ఆలోచించారు, మంచి పనే, ఓకే. మరి అంతమంది వేల మంది నమాజ్ చేసుకోవడానికి ఆల్రెడీ ఉన్న మస్జిద్ తీయవలసి వచ్చింది. దానికి మరి సమానంగా ఉన్న ప్లేస్ని మస్జిద్ కోసం నిర్మించాల్సిన మినిమం అనేది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఉండాలి. మసీద్ స్థలం ఇప్పించామని కాదు, ముస్లింల మీద మసీదుల మీద దేవినేని అవినాష్ గారికి ఉన్న ప్రేమ అభిమానాలని ఎవరు కూడా మరి అబద్ధాలు చెప్పి దూరం చేయలేరు. ఆయన ముస్లింలన్నా మైనార్టీ సమూహాల తండ్రి గారు కానివ్వండి, అవినాష్ గారు కానివ్వండి, మంచి ప్రేమ అభిమానాలను మరి వాళ్ళు చూపించారు ముస్లిం మీద. మరి ఆ స్థలం రోడ్డు వైండింగ్లో ఆ స్థలం ఏదైతే పోయిందో ఆ మసీదు, ఆ స్థలం పీదంలో అందుకు అందరూ ప్రతి ఒక్క ముస్లింలో కృతజ్ఞతలై ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.